శ్రీకృష్ణ రాయబారంలో మీ రాయబారం కూడా ఫెయిల్ అయింది. అక్క ఇప్పుడు ఏం చేద్దాం? దుప్పటి కప్పుకొని బోర్లా పడుకోవటమే. ఒరే బడుద్దాయిలు, మ్యాటర్ చాలా సీరియస్ రా. మనం అందరం కలిసి వీడి కాపురాన్ని నిలబెట్టాలి. అరే మావా, నువ్వేం ఫీల్ అవ్వమాక. ఒకసారి చరిత్ర తిరిగేసి చూడు. రామాయణం, కురుక్షేత్రం, పాండవనవాసం, సీతాకోక చిలుకలు, సిరిసిరిమ్మవాళ్ళు అన్ని హ్యాపీ ఎండింగ్లే. వాటిలాగే మీ ఫ్యామిలీ స్టోరీ కూడా శుభం కట్టేసి తీర్థం. మన స్నేహానికి అర్థం ఉందని నిరూపిద్దాం. అవునరా, నువ్వు ఉత్త సోమరిపోతువని, ఎందుకో పనికిరాని వాడువని, పెళ్ళానికి ఒక్క పూట కూడా కూడు పెట్టలేని వెధవని ఆ మాలతి నిన్ను తిడుతుంటే వీళ్ళనే తిట్టినట్టు ఫీల్ అవుతున్నారు. నిజంగా మేము చాలా ఫీల్ అవుతున్నాం. అవునురా, ఆకాశ్ గారు డబ్బు పంపించగానే నిన్నే ఫస్ట్ అమెరికా పంపిస్తాం. నీ విషయంలో లాటరీలు లేవు, చీటీలు లేవు, ఏమీ లేవు. నువ్వు అమెరికా వెళ్లి ఉద్యోగంలో సెటిల్ అయిపోరా. నిన్ను మాలతి వెతుక్కుంటూ రాకపోతే నన్ను అక్క అని పిలవద్దు. నేను అమెరికా వెళ్తే మాలతి నాతో వస్తుందంటావా? ఖచ్చితంగా అంతే. పద భోంచేదు గాని. పాప ఎప్పుడు తిన్నావో ఏంటో. అరే, మాలతి వచ్చినట్టుంది. అవునరా, మాలతి వచ్చినట్టుంది. సాయి, వీడికి ఏమైందిరా? రే పంతులు, వాడిని లేపు. సాయి. మావా, అరే మావా. ఏరా, నన్ను ఈ మాత్రం కూడా ప్రశాంతంగా ఉండనివరా? అసలే పెళ్లి జరిగి ఫస్ట్ నైట్ జరగక నేను ఏడుస్తుంటే మధ్యలో మీ గొడవ ఏంట్రా? ఫస్ట్ నైట్ కోసమే మాలతి నిన్ను వెతుక్కుంటూ వచ్చిందిరా. మాలతి ఇక్కడికి ఎందుకు వస్తుందిరా? సాయి, అదిగో పిలుస్తా ఉందిరా. మాలతి రే, సారీ చెప్పేంత వరకు లోపలికి రానివ్వరని చెప్పు. ఓ కలిపి మంగళం మాలతి మంగళం, మాలతి మంగళం. ఏంటలా తెల్లమొహాలేసుకొని చూస్తున్నారు? పంతులు, చంటి, భాష, లగేజ్ తీసుకురండి. కమాన్. హలో, మీరు బయటికి రండి. నేను డ్రెస్ చేంజ్ చేసుకోవాలి.